నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్పి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1 కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్ గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా 12 ఇళ్ళులన్నా హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18 కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3 వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3 కి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్ గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్ గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృశ్చికానికి కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుంది అనమాట. సో ఇవి కానీ ఏల్నట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28 కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళా గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక, సో నవరాత్రులు ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. మేడం, మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందంట? అక్టోబర్ నెలలో మేషరాశి వాళ్ళకి అంత బాగాలేదనే చెప్పుకోవాలి. మనకి ఏల్నట్స్ అనే ప్రభావం అనేది ఉంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇప్పుడు 12th లార్డ్ ఏంటంటే 4th లో కొంచెం కంఫర్ట్ లెవెల్ అనేది తగ్గుతుంది, అందులో ఉచ్చ స్థితిలో ఉంటారనమాట. అదొకటి కాకుండా 9th లార్డ్ సో ఏంటంటే మిశ్రమ ఫలితాలు. అంటే అట్లా భాగ్యం డెవలప్ అవుతుంది, కానీ ఏదైనా కష్టపడందే
రాదనమాట. శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ లేకపోతే వాళ్ళ కెరియర్ పాత్లో కానీ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఫైనాన్షియల్ స్టేటస్ కొంతవరకు ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పడానికి అనమాట. సో కొంతవరకు వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందిగా ఉంటుందంటే ఏ రకంగా అనొచ్చు? మనం లోన్లు ఏమైనా తీసుకుంటారా? అప్పులు ఏమైనా అయ్యే ఛాన్సెస్? అప్పులు అయ్యే ఛాన్సెస్ కన్నా ఏంటంటే ఉన్నది మనం కాపాడుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో లోన్స్ అనేది ఈ కాలంలో కామన్ గా జరుగుతున్న ఒక విషయాలే. బట్ శని కొంచెం వక్రించున్నారు. కొంత ఊరట ఉన్నప్పటికీ ఏంటంటే వీళ్ళకి కెరియర్ పాత్ లో కొంతవరకు ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సేవింగ్స్ అన్ని ముడిపడి ఉంటాయి కదా కెరియర్ తోటి. సో చాలా ఏంటంటే ఇబ్బంది ఉంటుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ చాలా చాలా శ్రమ పడితే గానీ ఒకటి వాళ్ళు పొందలేరు. అంటే ఒక ఆపర్చునిటీని రీచ్ అవ్వాలి కదా, అది పొందడం అనేది కష్టం. కానీ ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ రాశికి అధిపతిమో మనకి కుజుడయ్యారు. ఆయన ఏంటంటే 7th house లో ఉన్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో వాళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బానే ఉంటుంది. అంటే ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది. కొత్త బిజినెసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి వాళ్ళు లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో లోన్స్ తీసుకుందే ఈ కాలంలో అవ్వదు కదా. హెల్త్ పరంగా ఓకేనా మ్యామ్? హెల్త్ కూడా కొంత సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే అందుకోసం మనం ఎప్పుడు డయట్ ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాం. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోపతాపాలకి ఎక్కువ వెళ్ళకూడదు. అగ్రెసివ్ నేచర్ అంటే ఏంటంటే మనం సాధించేద్దాం, తొందరగా చేద్దాం అంటే తొందరపాటు నిర్ణయాలు కొంచెం తగ్గించుకుని కొంచెం ఏంటంటే రెమిడియల్ మెషర్స్ చేసుకుంటూ అంటే ఏంటి పరిహారం చేసుకుంటూ లేకపోతే దైవ ఆరాధన చేసుకుంటూ లేకపోతే ఏం అక్కర్లేదు మన జిమ్కి వెళ్ళినా సరే డయట్ ఫాలో అయినా సరే ఒక పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్తాం. అందుకని పర్సనల్ డెవలప్మెంట్లో అన్నీ ఉంటాయి. అంటే ఏంటంటే అటు జపాలు ఉంటాయి, అటు పూజలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ ఉండడం మంచిది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకని ఏంటంటే శ్రమ అధికమైనప్పుడు వీళ్ళకి ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మెంటల్ ప్రెషర్ కానీ వర్క్ ప్రెషర్ కానీ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి కనుక తీసుకుంటాము, అది చేయలేకుండాను ఇబ్బంది పడడం అనేది మనకు కొంచెం కనిపిస్తోంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. ఓకే మ్యామ్. ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఫ్యామిలీలో కూడా క్రాషెస్ రావడం జరుగుతుంది. అవును. ఇప్పుడు మరి వీళ్ళకి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుందండి? ఫ్యామిలీ పరంగా కొంతవరకు పర్వాలేదనే చెప్పాలి. ఎందుకంటే 4వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు. కొంతవరకు అంటే జూపిటర్ దృష్టి లేకపోతే జూపిటర్ మంచి హౌస్ లో ఉన్నప్పుడు, గురు మంచి హౌస్ లో ఉన్నప్పుడు బాగుంటుందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ లార్డ్ కూడా మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ లేకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన శుక్రుడు కూడా మనకి కన్యకి వెళ్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగానే ఉంటుంది, సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అలాగే లవ్ రిలేషన్షిప్ లో కొంత ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇంకా తప్పదు, జీవితంలో అది జరుగుతూనే ఉంటాయి. సో అంటే ఏంటంటే కోపతాపాలకు వెళ్ళకూడదని అందుకనే చెప్పాను అనమాట. కొంతవరకు మన పేషెంట్ గా ఉండడం అనేది మంచిదన్నమాట. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏముందంటారు? ఈ నెల వరకే మనం మాట్లాడేది, ఈ నెల వరకే. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. నేను ముందు నుంచి చెప్తున్నాను, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉన్నది. రెమిడియల్ మెషర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎలాగో మనం దేవి పూజలు చేస్తే చాలా చాలా మంచిది. వీళ్ళు ఏంటంటే ఎస్పెషలీ మార్చ్ 7th లో ఉన్నారు కనుక తప్పక దుర్గాదేవికి నిత్యం పూజ చేయడం అంటే చిన్నగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు, లేకపోతే దుర్గాదేవిని దర్శించుకోవచ్చు, గుడికి వెళ్ళి పూజ చేయడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం ఇప్పుడు పిల్లల గురించి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, అలాగే ట్రావెలింగ్ లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం వెళ్ళి పాలాభిషేకం చేయించుకోవడం ఇంకా మంచిదన్నమాట. అలాగే కుజ జపం చేసుకోవడం కూడా ఇంకా మంచిదే. సో ఏది వాళ్ళకి ఈజీగా అనిపిస్తోందో అందుబాటులో ఉందో చేసుకుంటే ఇంకా మంచిది.